మన జీవితంలో జరిగే సంఘటనకి సంబంధించినవి మనం మహాభారతంలో కూడా ఒక సిమిలర్ సంఘటనతో పోల్చుకోవచ్చని చెప్తూ ఉంటారు. అలాంటిదే మనకి పాండవులు కౌరవులు జూదం ఆడినప్పుడు అందరికంటే ఎక్కువగా అవమానపడింది ద్రౌపది. అంతేకాదు, ఎంత మంచివాడైనా సరే జూదం లాంటి వ్యసనం ముందు ఎంతటి దిగజారుడుతనానికైనా వెళ్తాడు అని చెప్పడానికి కూడా మనకి మహాభారతమే ఉదాహరణ. అలాంటిది నేడు ఈ కాలంలో ఫోన్ లేకుండా క్షణం కూడా ఉండలేని ఈ డిజిటల్ ఎరాలో ఫోన్లోనే జూదం 24/7 ఉంటే అందరికంటే ఎక్కువగా బాధపడేది కూడా ఆడవాళ్ళు, వాళ్ళ కుటుంబాలు. సో ఈ విధంగా వాళ్ళు జీవితాన్ని అంతా కష్టపడి సంపాదించినటువంటి డబ్బు పోగొట్టుకొని ఒక రకంగా అప్పుల పాలయ్యి ఆ అప్పులను కూడా తట్టుకోలేని సూసైడ్ చేసుకున్న ఎంతోమంది అభాగ్యులు మన దేశంలో ఈ కాలంలో కనిపిస్తున్నారు. ముఖ్యంగా అది ఆన్లైన్ గేమింగ్ యాప్స్ వల్ల. అసలు ఆన్లైన్ మనీ గేమింగ్ అంటే ఏంటి? ఏం లేదండి, ఒక గేమింగ్ యాప్ ఉంటుంది. మనకి చాలామందికి తెలుసు, ఇందులో ఫ్యాంటసీ గేమ్స్ని కూడా ఇంక్లూడ్ చేసింది గవర్నమెంట్. దాంట్లో ముఖ్యంగా పోకర్, రమ్మీ, అదర్ కార్డ్ గేమ్స్ ఇవన్నీ చాలా మట్టికి ఒక బెట్టింగ్ టైప్ లాగా ఉంటాయంట. అయితే దీంట్లో వీళ్ళు కొంతమంది అయితే కొన్ని యాప్స్ అయితే వాళ్ళకి బోనస్ కూడా ముందిచ్చి ఆడమని చెప్తారట. లేదంటే వీళ్ళే కొంత మనీని ఆ యాప్ వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేసి ఇంకా నేను గెలుస్తాను, నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి అన్న ఆశతోటి వాళ్ళు ఆడుతూ ఉంటారు. డబ్బులు పోతూ ఉంటాయి, మళ్ళీ డబ్బులు ఎక్కువ వస్తాయేమో అని చెప్పి మళ్ళీ మనీ డిపాజిట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఆ మనీ పోతుంది. ఒక్కొక్కసారి మనీ లేనప్పుడు అప్పులు కూడా చేసి తీసుకొచ్చి ఆ డిపాజిట్ చేస్తూ ఉంటారు. తర్వాత మనీ అంతా పోయాక చివరికి అప్పు కూడా పుట్టని టైంలో ఉన్న ఆస్తులు అమ్మేయడం, ఇలాంటివి జరుగుతూ ఇది ఒక విషియస్ సైకిల్గా వెళ్తుందని చెప్పేసి గుర్తించారు. సో ఈ సివిఆర్టీని అర్థం చేసుకొని మన గవర్నమెంట్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025ని లోక్సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లు ముఖ్యంగా తీసుకురావడానికి కారణం లోయర్ మిడిల్ ఇన్కమ్ క్లాస్ పీపుల్ వాళ్ళ ఫైనాన్షియల్గా, సోషల్గా, సైకలాజికల్గా ఇంపాక్ట్ అవుతున్నారు. ఇది ఒక సామాజిక సమస్య అని గుర్తించడం. రెండవది, ఇది ఇలాంటి యాప్స్ని ఉపయోగించి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేయడం, మనీ లాండరింగ్ చేయడం, ట్యాక్స్ ఎవేజన్ జరగడం కూడా జరుగుతుంది. అంతేకాదు ఈ యాప్స్ని టెర్రర్ ఫైనాన్స్కి కూడా వాడుతున్నారు. దీనివల్ల నేషనల్ సెక్యూరిటీకి ఇబ్బంది అవుతుందని ఈ బిల్లు తీసుకొని వచ్చారు. అయితే ఈ బిల్లులో ఉన్నటువంటి కీలక అంశాలు ఏంటి? ఎవరైనా సరే ఆన్లైన్ మనీ గేమింగ్కి సంబంధించినటువంటి సర్వీసెస్ని ఆఫర్ చేస్తే అలాంటి కంపెనీస్ మీద వాళ్ళకి 3 years జైల్ ఉంటుంది, లేదా 1 crore ఫైన్ వేస్తారు, లేదా 2 ఉండొచ్చు. అలాగే ఇలాంటి ఆన్లైన్ గేమింగ్స్ని, ఏదే రియల్ మనీ గేమింగ్స్ని ఎవరైతే మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తారో, స్పాన్సర్ చేస్తారో వాళ్ళకి 2 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది, 50 లక్షల ఫైన్, లేదా ఇవి 2 ఉంటాయి. అదేవిధంగా ఈ ఆన్లైన్ గేమింగ్కి సంబంధించినటువంటి ఫండ్ ట్రాన్సాక్షన్స్ ఎవరైనా చేస్తే వాళ్ళకి కూడా 3 years జైలు శిక్ష ఉంటుంది. అలాగే 1 crore ఫైన్ ఉంటుంది, లేదా 2 ఉంటాయి. రిపీటెడ్ అఫెండర్స్ అంటే ఒకసారి ఫైన్ వేసిన తర్వాత కూడా మళ్ళీ అదే తప్పు చేస్తుంటే వాళ్ళకి 3 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే 1 కోటి నుంచి 2 కోట్ల ఫైన్ ఉంటుందని ఆ బిల్లులో ఉంది. దీంతో పాటు ఏవైనా కంపెనీస్ కూడా ఇలాంటి ఆన్లైన్ గేమింగ్స్ ఏవైతే రియల్ మనీ గేమ్స్ తోటి వాళ్ళు ఆపరేషన్స్ చేస్తున్నారని తెలిస్తే ఆ కంపెనీతో పాటు ఆ కంపెనీ డైరెక్టర్ కూడా రెస్పాన్సిబిలిటీ వహించాల్సి వస్తుంది. సో ఈ రియల్ మనీ గేమింగ్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని ఇది నాన్ కాగ్నిజబుల్ గాను మరియు నాన్ బెయిలబుల్ గా కూడా గుర్తించారు. అంటే ఎవరైనా ఈ యాక్టివిటీస్ చేస్తున్నారని డౌట్ వస్తే పోలీసులు ఎలాంటి వారంటీ లేకుండా ఆ ప్లేస్కి వెళ్ళి సెర్చ్ చేయొచ్చు. అదేవిధంగా వాళ్ళకి బెయిల్ రావడం కూడా చాలా ఈజీ కాదన్నమాట. ఇంకా వీటితో పాటు గవర్నమెంట్ ప్రమోషన్ అండ్ రికగ్నిషన్ ఆఫ్ ఈ స్పోర్ట్స్కి కూడా ఎంకరేజింగ్గా ఉండాలి అని చెప్పేసి కూడా ఈ బిల్లులో ప్రొవిజన్
ప్రొవిజన్స్ని ఉంచారు. దాంతోపాటు సోషల్ అండ్ అంటే రిక్రియేషనల్కి సంబంధించినవి, ఎడ్యుకేషనల్కి సంబంధించిన గేమ్స్కి కూడా సపోర్ట్ ఇస్తామని చెప్పేసి కూడా వాటికి రికగ్నైజ్ చేసి కేటగిరీస్ కూడా చేస్తామని చెప్పారు. దీంతో పాటు ఒక నేషనల్ ఆన్లైన్ గేమింగ్ అథారిటీని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ అథారిటీ ముఖ్యంగా ఈ ఆన్లైన్ గేమ్స్ని కేటగిరీ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా, అలాగే ఏ గేమ్స్కి అవి మనీకి సంబంధించిన గేమ్స్ అని కూడా గుర్తించేది కూడా ఈ అథారిటీ. అలాగే ఈ ఆన్లైన్ గేమింగ్స్కి సంబంధించినటువంటి కంప్లైంట్స్ కానీ గ్రివెన్సెస్ కానీ ఈ అథారిటీ హ్యాండిల్ చేస్తుంది. అయితే ఈ బిల్లు గురించి చాలామంది నెగిటివ్గా క్రిటిసిజం చేస్తున్నారు. మీరు ఇలా బ్లాంకెట్ బ్యాన్ చేస్తే అసలే మన ఇండియాలో గేమింగ్ ఇండస్ట్రీ అనేది బూమ్ అవుతూ ఉంది. ముఖ్యంగా ఇది ఒక 31,938 crores-ని 2024లో జనరేట్ చేస్తే దాంట్లో రియల్ మనీ గేమింగ్ అనే ఇండస్ట్రీ 85.7% జనరేట్ చేసింది అని. అలాగే 2029 వచ్చేసరికి ఇది 78,551 కోట్లు జనరేట్ చేస్తుంది. సో ఇంత మనీ జనరేట్ చేస్తుంది. అందులో 15,000 కోట్లకు పైగా కూడా జిఎస్టీ అనేది గవర్నమెంట్కి కూడా వస్తుంది. అలాంటప్పుడు మీరు ఇలా బ్లాంకెట్ బ్యాన్ చేస్తే ఇది అన్రెగ్యులేటెడ్ మార్కెట్స్లోకి వెళ్ళి ఆడుతారు కదా, అంటే ఏవైతే లీగల్గా ఎస్టాబ్లిష్ అయ్యాయో వాళ్ళకి బెనిఫిట్ లేకుండా పోతుంది, అలాగే గవర్నమెంట్కి రావాల్సిన ట్యాక్స్ కూడా పోతుంది కదా అని చెప్పేసి క్రిటిసిజం చేస్తున్నారు. అయితే గవర్నమెంట్ ఇక్కడ స్కిల్ బేస్డ్, ఛాన్స్ బేస్డ్ ఇంకా 2 రకాలుగా ఉన్నటువంటి ఆన్లైన్ గేమింగ్స్ని రెండింటిని కూడా బ్యాన్ చేస్తే స్కిల్ బేస్డ్ వాటికి కూడా కోర్టు దగ్గర కూడా వెళ్తారేమో కదా అన్న డౌట్లు కూడా తీసుకొచ్చారు. అయితే గవర్నమెంట్ ఏమంటుందంటే ఇక్కడ స్కిల్ అయినా ఛాన్స్ అయినా ఏదైనా సరే ఇక్కడ లక్ ఫ్యాక్టర్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది. ఏది ఏమైనా ద ఎండ్ లోయర్ మిడిల్ క్లాస్ పీపులే చాలా డబ్బును కోల్పోతున్నారు. దానికి కావాల్సినంత సపోర్టివ్ డేటా మా దగ్గర ఉంది అని కూడా చెప్పారు. అయితే కొంతమంది దీనివల్ల 2 నుంచి 4 లక్షల జాబులు కూడా పోతున్నాయి కదా, వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లాస్ అవుతున్నాయి ఈ బిల్లు వల్ల అని అంటే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మీరు 4 లక్షల జాబులు చూస్తున్నారు, కానీ అక్కడ 450 మిలియన్ పీపుల్ ఈ ఇండస్ట్రీస్లో ఆడుతున్నారు. దీనివల్ల వీళ్ళు అడిక్షన్కి అడిక్ట్ అయిపోయి డబ్బులు కోల్పోయి ఈ సామాజికంగా, సైకలాజికల్గా, ఆర్థికంగా దెబ్బతింటున్నారని చెప్తుంది. ఏది ఏమైనా ఈ బిల్లు తీసుకురావడం అనేది చాలా లేట్ అయింది. ఇప్పటికైనా గవర్నమెంట్ తీసుకొచ్చింది, మంచి పని చేసింది అనే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారండి. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ లోయర్ మిడిల్ ఇన్కమ్ పీపుల్ యొక్క సేవింగ్స్, ఏళ్ళ తరబడి ఉన్న సేవింగ్స్ని వాళ్ళు ఇందులో పెడితే ఆ ఇండస్ట్రీ జనరేట్ అవుతుంది. అంతేకాదు ఫోన్ అనేది 24/7 వాళ్ళ చేతిలో ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎంతవరకు సైకలాజికల్గా కంట్రోల్ ఉన్నదని ఎవరికి తెలియదు. రెగ్యులేషన్ చేసినంత మాత్రాన ఫోన్ కంట్రోల్ అనేది మనం నిజంగా ఆపగలుగుతామా? ఆ రెగ్యులేషన్ చేయకుండా బ్యాన్ చేస్తేనే కనీసం ఆ విధంగానైనా, అంటే డార్క్ వెబ్, ఆ తర్వాత అన్రెగ్యులేటెడ్ మార్కెట్స్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్, యాక్సెసిబిలిటీ అది తెలియనంత వరకు ఊళ్ళల్లో ఉన్న వాళ్ళైతే ప్రొటెక్ట్ అవ్వరా అని ఇంకొంతమంది కూడా ఈ పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా ఈ డిజిటల్ ఎరాలో జూదాన్ని చేతిలో పెట్టుకొని అడిక్షన్ లేకుండా కంట్రోల్గా ఉండాలి అంటే చాలా కష్టమైన పనే. మనసుని కంట్రోల్ చేయడానికి ఎన్నో సాధనాలతోటి కంట్రోల్ చేయాలి. అలాంటిది ఈ బిల్లు ద్వారా బ్యాన్ చేస్తేనైనా కనీసం కొన్ని ఫ్యామిలీస్ అయినా అలాంటి వ్యసనాలు వెళ్లకుండా వాళ్ళ ఫ్యామిలీస్ని ప్రొటెక్ట్ చేసుకుంటారేమో.